ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే ట్యాక్స్ సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో ఒక్కసారిగా కూడా ఈ రేట్స్ తగ్గినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో కూడా ఈ రేట్స్ ఇలా కంటిన్యూ అవుతాయా లేదంటే ఇంకా తగ్గుతాయా? ఈ అంశాల గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గోల్డ్ కి సంబంధించినటువంటి బిజినెస్ అనలిస్ట్ ప్రతాప్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే నెలల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు బంగారం కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి, ఇంకా ఇది ఇలానే కంటిన్యూ అవుతాయా, ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా, తగ్గే అవకాశం ఉందంటారా? ముందుగా ఫస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు బంగారం ధరలు తగ్గడానికి ముఖ్యమైన కారణం, ఇంత భారీగా తగ్గడానికి టాక్సేషన్లో చేంజెస్ రావడం. కస్టమ్స్ డ్యూటీ ఒకేసారి 50% తగ్గించడంతో ఆ బెనిఫిట్ వెంటనే గోల్డ్ ఇండస్ట్రీ మీద వచ్చింది. దాంతో అందరికీ భారీగా ధరలు తగ్గాయి. ఆల్మోస్ట్ 3,500 దాకా ధర తగ్గింది నిన్నటికి పోలిస్తే ఇవాళకి. సో ఇది ఇలాగే ఉంటుందంటే మనం చెప్పలేము, ఎందుకంటే పాలసీ డెసిషన్స్ గవర్నమెంట్ తీసుకునేది మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది మేజర్ ఇంపాక్ట్ కింద మనం చూడొచ్చు. ఇది ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారు, ఈ బెనిఫిట్ ఎన్ని రోజులు ఇస్తారు అంటే, ప్రజెంట్గా అయితే మనం కొన్నాళ్ళ పాటు ఉంటుందని అనుకోవచ్చు. ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే కనుక ఈ టైంలో కొనుక్కోవడం చాలా మంచిది. అంటే ఎప్పుడో చూస్తున్నటువంటి సమయం అన్నమాట. అంటే దాదాపు ఇంకా కొనలేము అనే పరిస్థితికి వచ్చింది. ఇది కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి సమయం అనుకోవచ్చు ప్రజలంతా. తప్పకుండానండి, ఎందుకంటే ఇప్పుడు 3,000 తగ్గడం అన్నది చాలా 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 తక్కువ అవకాశాలు ఉండేవి. సో గవర్నమెంట్ పాలసీ డెసిషన్ వల్ల మనకి ఆ బెనిఫిట్ అనేది వచ్చింది. కాబట్టి ఎవరన్నా కొనుక్కోదలుచుకుంటే ఈ సమయంలో కొనుక్కోవడం చాలా మంచిది. ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? 10 గ్రామ్స్ గోల్డ్ ఎంత ఉంది? ఇంకా సిల్వర్ కూడా మాట్లాడుకోవాలి. సిల్వర్ కూడా అసలు ఊహించలేదు. గోల్డ్ విషయంలో పట్టించుకునేసరికి సిల్వర్ అమాంతం పెరుగుతూ వచ్చింది. ఇయర్ ఇంకా 1 lakh వరకు చేరేటటువంటి సమయంలో ఒక్కసారి అది కూడా తగ్గింది. ఏం చెప్తారు? ఈ బెనిఫిట్ ఇచ్చింది బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటికి కూడా ఇచ్చారు. సో సిల్వర్ కూడా మీకు దగ్గర 99,000 దాకా వెళ్ళింది. ఈ 2 రోజులు మీరు చూస్తే కనుక 88,000 వచ్చింది. సో ఈ బెనిఫిట్ రెండింటికి ఇచ్చారు కాబట్టి రెండింటి ధర మీద దాని ప్రభావం అనేది పడింది. సో గోల్డ్కి ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్తున్నామంటే, దాని కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి ఆ గోల్డ్ పర్ గ్రామ్ కొనడానికి ఆ దీంట్లో మీరు 10 గ్రాముల దాకా సిల్వర్ కొనుక్కునే అవకాశం. అందుకని మీరు అన్నట్టుగా సిల్వర్ని మనం పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోవడంతో సిల్వర్ కూడా గోల్డ్తో పాటు సమాంతరంగా పెరిగింది. ఇప్పుడు బెనిఫిట్ రెండింటికి ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా రెండింటి మీద కూడా ప్రభావం ఉంది. మొత్తానికి ఇది పరిస్థితి సహజంగా మహిళలకే కాదు, పురుషులకు కూడా ఈ గోల్డ్ రేట్స్ తగ్గడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బేసిక్స్ గోల్డ్ సంబంధించినటువంటి కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం కారణంగానే ఇప్పుడు ఈ గోల్డ్ రేట్స్ కావచ్చు, సిల్వర్ రేట్స్ కావచ్చు